ప్రతి నెల మాకు ఒక 170-180 కోట్లు రిలీజ్ చేస్తే మాతో పాటు నిమ్స్, మందులు, గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, సిహెచ్సిలు, పిహెచ్సిలు, ఇక్కడ వరకు ఆరోగ్యశ్రీ, ఈ మిగతా ఉస్మానియా, గాంధీ అన్ని సూర్యప్రకాష్ గారు 200 కోట్లతోనే హ్యాపీగా ఉంటది సార్. చిన్న బడ్జెట్ సార్ ఇది. అవును, మేము చెప్పేది అదే అండి. మీరు సంయమనంగా ప్రభుత్వం కూడా మిమ్మల్ని బెదిరింపు ధోరణిలో దిక్కుండా బుజ్జగించో లాలించో సేవ చేద్దామనే ధోరణిలో వెళ్తాం తప్ప గతంలాగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం అది చేయట్లేదు. అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి నాకు తెలిసి చర్చలకు పిలిచిన సమాచారం వచ్చింది. కాబట్టి తప్పకుండా డాక్టర్ గారు వారు పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు ఇస్తా ఉన్నారు, అర్థం కావట్లేదు. వారు ఇంతకుముందు భరత్ గారు మాట్లాడితే ఏమన్నారు, గత సంవత్సరం 2023 నవంబర్ కంటే ముందు ఉన్నటువంటి బిల్స్ ఏమైనా పెండింగ్ ఉన్నట్టు ఏం లేవని వారే చెప్పారు, క్లీన్ చిట్ ఇచ్చారు. మళ్ళీ ఈ ప్రభుత్వం బాగుందని మరి వాళ్ళే అంటారు. డాక్టర్ గారు 2014 చేస్తున్నారు, సరిపోవట్లేదు. అలాగా 2014 రాష్ట్రం అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక కొత్త రాష్ట్రము ఒక సెటరేట్ కావడానికి దాదాపు 2 సంవత్సరాలు పట్టింది. తర్వాత కొద్ది కాలం తర్వాత నోట్ల రద్దు చేయడం జరిగింది, తర్వాత జిఎస్టీ రావడం జరిగింది, తర్వాత కరోనా లాంటి మహమ్మారి రావడం జరిగింది. అనేక సంక్షోభాలు వచ్చినప్పటికీ కూడా, అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్రం ఎక్కడ కూడా ఆగకుండా, ఆరోగ్యశ్రీని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా వైద్యాన్ని అందించినటువంటి పేదలకు అందించినటువంటి చరిత్ర కేసీఆర్ గారు ప్రభుత్వం. ఇప్పుడు డాక్టర్ గారే చెప్పారు, మాకు 2023 నవంబర్ కంటే ముందు ఇప్పటివరకు ఏం పెండింగ్ లేవని మీరే చెప్పారు. మళ్ళీ మీరే చెప్తున్నారు ఈ 2 సంవత్సరాలు బాగుందని మీరు అంటారు. మాకు అర్థమైతోంది. సరే, మీరు ఏమి ఎజెండాతో మాట్లాడుతున్నారు, మీరు ఎవరు డాక్టర్, ఆయనకి ఏ రాజకీయాలు లేవు, వారికి ఏ రాజకీయాలు ఎందుకండి. మీరు ఏడాదికి సగటున ఒక భర్త గారు, మీరు ఏడాదికి సగటున 500 కోట్లు ఇస్తే, మేము వీళ్ళ బకాయిలు 730 కోట్లు ఇచ్చినాం వాళ్ళకి. అదే విధంగా మా సొంతగా 400 కోట్లు ఇచ్చిన, మొత్తంగా అయితే 1130 కోట్లు లెక్క. ఇది ఇందులో అబద్ధం మాట ఉండదు. భర్త గారి దగ్గర పద్ధతి లేదు. పబ్లిక్ ఇంట్రెస్ట్ మీడియా వర్క్ చేసిన, పొలిటీషియన్ వర్క్ చేసిన, ప్రజలను అడిగితే తెలుస్తుంది మీరు ఏ పద్ధతిలో మాట్లాడుతున్నాము, ఏ రకంగా బ్లాక్ మెయిల్ చేస్తుంది ప్రభుత్వము, ఏ రకంగా బెదిరింపు ధోరణికి పోతుంది అనే విషయం అర్థమైతా ఉంది. మీరు వాళ్ళ చర్చలకు వెళ్ళకుండా 30 మంది చంపారు. అట్లా చేయట్లా, ఆ పద్ధతి లేదు. ఇక్కడ వ్యవహరించే తీరు వేరుంది. సామరస్యంగా, మర్యాద పూర్వకంగా, గౌరవభావంతో చర్చలకు పిలుస్తాం. ఇక్కడ గతంలో అది ఎక్కడ తీరుంది? అరే, ప్రభుత్వ ఉద్యోగులు కూడా చూస్తే అర్థమైతోంది. చూడండి, మీరు మీకు ఇబ్బందులు పట్టి విక్రమార్క గారు మాట్లాడుతున్నారు, మీకు ఇబ్బందులు తప్పవని మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ అభూత కల్పనలు, అవన్నీ నమస్తే తెలంగాణ కథలు. వాళ్ళు ప్రతినిధులు టీవీలలో మాటలు మాట్లాడుతా ఉన్నారు. చర్చలు చేసి రిలీజ్ చేయాలి కదా. మీరు ఎక్కడ రిలీజ్ చేశారు? మీరు ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు, ఎవరైనా పోస్టులు పెడితే ఆ జైలు పంపిస్తున్నారు. మీరు ఆ చర్చలు చేసేది మీ దగ్గర ప్రజాస్వామ్యం ఉందా? ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అక్కడే కూర్చొని రేపు కేటీఆర్ గారు ధర్నా చేస్తాడు. నవ్వుతున్నారు, అడగబోయి చూసి ఏంది నవ్వుతున్నారు? మీరేమన్నారు? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నెలకొల్పుతుంది. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందండి? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? ఏం మాట్లాడుతున్నారండి? ఏం మాట్లాడుతున్నారు? ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వం ఉందా? ఈ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ఉందా? ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే జైలు పంపిస్తున్నారు. హైకోర్టు ఇచ్చినటువంటి మొట్టికాయలు మనం చూడలేదా? మనం హైకోర్టు ఇచ్చే మొట్టికాయలు చూడలేదా? మనం మొట్టికాయలు చూడలేదా? ప్రశ్నించే న్యూజిలాండ్ లో పరీక్ష పేపర్లు అమ్ముకోలేదు. ఆర్టికల్ 14 ప్రకారంగా ప్రశ్నించేటువంటి హక్కు ఉంది, వాక్ స్వాతంత్రం ఉందని హైకోర్టు ఎట్లా మొట్టికేసింది మీ ప్రభుత్వానికి? ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెడతారండి. పోస్టులు పెడితే రీపోస్టులు పెడితే జైలు పంపిస్తారా? ఇదాన్ని ప్రజాస్వామ్యం. ఏం మాట్లాడుతున్నారు? పద్ధతి కాదు ఇది.
ఇగో 100% తెలుసు, ఆర్టీసీ కార్మికులు తెలుసు, ఇలా డాక్టర్ నెట్వర్క్ హాస్పిటల్ తెలుసు, ఎవరు వ్యవహారం హాస్పిటల్ తెలిస్తే మరి 1400 కోట్లు ఎక్కడ వారే చెప్పారు కదండి. ఆయన ఏ పార్టీ కాదు, ఆయన వ్యవహరించి 1400 కోట్లు ఎందుకు పెండింగ్ ఉన్నాయి చెప్పు, నువ్వు చెప్పు. 1180 కోట్లు ఇస్తాను. మీరు ఇయ్యని, మీ పార్టీలు కూడా మేమే చేస్తున్నాం. మీరు ఆరోగ్యశ్రీ మీ పాపమే, అవి కావాలండి మీకు అలవాటు కాబట్టి చెప్పండి. సంతోష్ ప్రభుత్వానికి విల్లాలు కడతాడు. ఏం ముఖ్యమంత్రి అండి, కమిషన్లు కావాలా, కమిషన్లు కావాలా, ఆరోగ్యశ్రీ బిల్లు కమిషన్లు కావాలా, కమిషన్లు రాజకీయం అంటారు. మాట్లాడతారు మీరు. ఎవరు ఈ ప్రభుత్వం 15% కమిషన్లతో నడుస్తున్న ప్రభుత్వం ఇది. నెట్వర్క్ కమిషన్లతో నడుస్తున్న ప్రభుత్వం ఇది. మీరున్నప్పుడు అడిగారు, మేమున్నప్పుడు అడిగారు. ఇప్పుడు ఒక్క నిమిషం, పేద రోగులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ఇప్పుడు వెంటనే ఏం చర్యలు మేము ఇంత బకాయిలు ఉన్నాయి, మేము మొదట కొంత విడుదల చేస్తాం దశల వారీగా, కొంచెం సమన్వయం చేయండి, పేదలకు సేవ చేయండి, మీరు మేము కలిసి ఈ విధంగా నచ్చ చెప్పుకునే ప్రయత్నం మేము చేస్తాం. గతంలో వాళ్ళు ఎప్పుడు చేయట్లా. రాజకీయాలు కాదండి, పేదవాళ్ళ ప్రయోజనం పేదవాళ్ళ గురించి ఆరోగ్య పథకాన్ని పెట్టింది.